వేసేసాడు, బాగా వేసేసాడు. అభి మజా ఆయగా నా భిడు. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఏం జన్మరా మీది? నమస్తే, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, మళ్ళీ మన ఈరోజు మిగతా వీడియో అండి. అదేనండి, వాడిని బ్రోకర్ అని పిలవాలన్నా బ్రోకర్ అనే పదానికి వాల్యూ ఉంది, దానికి మర్యాద ఉంది, అవునా? ఈ లత్కోర్ నా కొడుకు ఏమంటే పిలవాలి? ఓహో, ఆడవాళ్ళని పక్క వేసాడు ఉంటాడు కదా, ఏమంటారు అని? చౌట. రే చౌట, ఒరే ప్రశ్నగా, నువ్వు ఒక సాధుని సన్యాసం పెట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడతావు కదా, బూతులు నీకు ఒక్కనికి వచ్చరా సాలే? అవరా భోసిడికి మాకు కూడా వచ్చరా? నా కొడక, నేను బూతులు మాట్లాడానంటే నువ్వు చెవులు ఉంటే రక్తం కారాలి నా కొడక నీకు. లత్కోర్ భోసిడికే నా కొడక. సో మిగతా వీడియో చూద్దామండి ఈరోజు. నా కొడుకు మళ్ళీ ఏమేమి అరుస్తున్నావు కుక్కలాగా, దానికి మన అరుపు ఎలా ఉంటుందో చూపిద్దాం మనకి. రారా చౌట నాయాల, చౌట సన్నాసి వచ్చి. దానం చేసే వాళ్ళ మీద కూడా వీడియోలు చేసుకొని కంటెంట్ మీద బ్రతుకుతూ ఉంటాడు ఈ లోఫర్ నా కొడుకీడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత హీనంగా మాట్లాడతాడంటే, లేటెస్ట్ రోడ్డు మీద వెళ్తాను అనుకోండి, నీ పేరేంటి? నీకు ఎందుకు చెప్పాలరా లోఫర్ నా కొడక? ఎందుకు చెప్పాలరా నీకు పేరు? ఎందుకు చెప్పాలరా? ఒరే లత్కోర్ నా కొడక, రాధా మనోహర్ దాస్ ఎవరు నువ్వు పేరు అయితే నీకెక్కడ కాలుతుందిరా? బోసుడికి నీకు కాలుతుంది ఏంట్రా? ఒరే బీపీ తెచ్చుకోకరా, హార్ట్ అటాక్ అయిపోయావు. మళ్ళా ఎవరికో పేరు అయితే నీకు వచ్చి నొప్పాడురా, ఏం వాళ్ళందరూ నీకు చుట్టాలా ఏమి? అవరా బోసుడికి లత్కోర్ నా కొడక, ఎందుకు చెప్పాలరా? ఎందుకు చెప్పాలి? నేను ఎవడు చెప్పన్నాడు రా లోసులో? లత్కోర్ నా కొడక, నువ్వే కదా మాట్లాడుతున్నావు రాధా మనోహర్ గురించి. ఎవరా లత్కోర్ నా కొడక, నేను అడిగాడా? ఎవరు నువ్వు పోరాడితే ఏంటి? నీవెందుకు చెంచుకుంటావు రా బోసుడికే? లుచ్చాన వాళ్ళేమని చుట్టాలరా గాడిద కొడక? నీ పేరే ఉన్నా, నీ ఒరిజినల్ పేరారా బ్రోకర్ నా కొడక? ఒరే లత్కోర్ నా కొడక, నీ పేరేంటి? ఒరిజినల్ పేరేంట నీది? నీ పేరే ఒరిజినల్ పేరేంటరా లత్కోర్ నా కొడక? మీ అమ్మ నాన్న పెట్టిన పేరు జోసఫ్, ఏసోప్ అని. ఆ పేరు చెప్పుకోవడానికి నామోషిగా ఉండి నా కొడక రావడానికి పెట్టుకున్నావు. సిగ్గు లేదురా? ఏసోపు అని పెట్టుకున్న తర్వాత ఏసోపు పేరు ఇష్టం లేకుంటే ఈ బైబిల్లోనే సాతాను పేరు పెట్టుకోవాలరా భోషుడికే. నీదేంటి ఒరిజినల్ పేరేంటరా? నీది ఒరిజినల్ పేరేంటరా? లత్కోర్నా లుచ్చా భోసుడికే కొడక. నీ పేరేంటి? ఈడు అంటే ఈడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, కొన్ని వీడియోస్ వీడికి నాకు మళ్ళీ పంపించారు. ఇంతకుముందు వీడికి ఒకసారి బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు కొద్దిగా చల్లబడ్డాడు ఈయన. ఈ గాండు సారీ ఏంట్రా భోసుడికే, నువ్వు ఒక పోరే బెల్ట్ ట్రీట్మెంట్ అంటే చల్లబడ్డా? ఎవరు రాధా మనోహర్ దాస్ గారా? ఒరే భోసుడికి లత్కోర్ నా కొడక, నువ్వు బెల్ట్ ట్రీట్మెంట్ నీవు అనుకుంటావు రా భోసుడికే? నువ్వు ట్రీట్మెంట్ ఇస్తుంటే మేము ఎప్పుడు చల్లబడలేదు రా గాడిద కొడక. ఇంకా ఎక్కువ ఫైర్ అవుతూనే ఉంటాం. చల్లబడే అనే మాట మా హిస్టరీలో, మా డిక్షనరీలో లేదురా భోసుడికి నా కొడక. మా మాటలు విని నువ్వు చల్లబడాల్సిందే కానీ రాధా మనోహర్ దాస్ గారు కానీ మేము కానీ చల్లబడే మాట మా డిక్షనరీలో ఉండదు నా కొడక. ఆర్య పార్ అన్నిటికీ రెడీగా రా నా కొడక, సోడా బుడ్డి సాలేగా. వీడు చల్లబడ్డాడు. వీడు చూడండి, వీడు వీడియోస్ చూడండి. వీడు మొన్న వీడు బ్రతికేం బతుకంటే వీడు పొద్దున్న లేస్తే అడుక్కు తినే బతికే వీడిది. ఒరే లత్కోర్ నా కొడక, చెప్పిన మాటే చెప్పుకుంటా ఎన్నిసార్లు చెప్తారు లత్కోర్ నా కొడక? నీకు చెప్పడానికి మ్యాటర్లు కూడా ఉంటే నా కొడక మూసుకుని కూర్చారా బోసుడికే? ఎన్నిసార్లు చెప్పిందే చెప్తారు. అడుక్కుని తినేవాడు నువ్వు కూడా అడుక్కుని తినేవాడు కూడా కదా, నువ్వు కూడా అడుక్కుని తినే లుచ్చగాడే కదరా. నువ్వు ఏంది ఆడపిల్లల్ని పక్కన వేసుకొని డబ్బులు సంపాదించే చౌటగాడివి. తెలీదా మాకి? ఎవరా బోసుడికి చెప్పురా. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు? ఎదవ పొద్దున్న లెగిస్తే అడుగు తిన్న బ్రతికే. ఏం అడుగు తింటాడు? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడుక్కోవటం,
హిందూ మతాన్ని నమ్మే కొంతమంది అమాయకులు ఉంటారు కదా, ఇలాంటి నా కొడుకుల్ని బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు అనుకునే కొంతమంది అయినా సరే, లేదా వీడేదో హిందూ మతాన్ని ఉద్ధరించేస్తున్నాడు అని అనుకునే వాళ్ళు సరే, గుర్తుపెట్టుకోండి హిందువులరా, హిందూ మతాన్ని ఇలాంటి పుండాకోర నా కొడుకుల వల్లే వేరే మతస్థులు తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు హిందువులైనా, మీరు క్రిస్టియన్స్ అయినా, మీరు ఇస్లాంని నమ్మే ముస్లిమ్స్ అయినా సరే, మీరు మీ దేవుణ్ణి పూజించుకుంటారు, మీరు ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు, గుళ్ళకి వెళ్తారు, చర్చెస్కి వెళ్తారు, లేకపోతే శివాలయాలకు వెళ్తారు, రామాలయాలకు వెళ్తారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ బయటకు వచ్చి మీ దేవుడు గొప్ప అని చెప్పని ప్రతి ఒక్కడు ముడ్లో ఏలు పెట్టి వాసన చూసే ఇలాంటి లత్కోర్ నా కొడుకుల వల్ల కాదా 2-3 మతాల మధ్యలో మతం యొక్క సామరస్యం లేకుండా పోయేది? ఒరే భోసుడికి లత్కోర్ నా కొడక, నీ దేవుడు గొప్ప అని రాధా మనోహర్ ఎక్కడన్నాడు రా గాడిదన్నా కొడక, లోఫర్ లుచ్చా నా కొడక. పొద్దున్న లేసే సంకల నల్లట పుస్తకం పట్టుకుని పాంప్లెట్స్ పట్టుకుని మా దేవుడు గొప్ప అని తిరిగే లుచ్చా లంజా కొడుకులు ఎవడ్రా గాడిద లంజా కొడక, ఎవడు క్రిస్టియన్ నా పాస్టర్ కొడుకులు కాదురా, నా కొడుకులు కదరా. ఊళ్ళో అంతా సంకల బైబిల్ పెట్టుకుని కేసి మా దేవుడు గొప్ప, మా దేవుడు మీకోసం రక్తం గార్చాడు, మా దేవుడు మీకోసం వీర్యం గార్చాడు, మా దేవుడు మీకోసం ఉచ్చబోసాడు అని చెప్పుకునే వాళ్ళు లత్కోర్ మతస్థులు ఎవడురా? అవరా యూసఫ్గా మీ లంజల మతం బైబిల్ కాదురా, నువ్వు కూడా యూసఫ్ కదా. అంటే వాడు బైబిల్లో యూసఫ్ అనేవాడు లంచం చేసుకున్నాడు కదా మేరీని, ఎవరితో గర్భం చేసుకుని యూసఫ్ అని పళ్ళు చేసుకుంది కదా. అలాగే నువ్వు యూసఫ్ అని మీ అమ్మ నాన్న నీ పేరు పెట్టారంటే నువ్వు కూడా సెకండ్ హ్యాండ్ క్యాండిడేట్ చేసుకున్నావు అని అర్థమవుతుంది కదా ప్రేక్షకులు. కరెక్ట్గా నేను చెప్పింది. ఎవరా భూషుడికి సంకల నల్లట పుస్తకం పెట్టుకుని పొద్దున్న లేచినంటే అడుక్కుని తెంగేది ఏ లంజా కొడుకులరా, క్రిస్టియన్ పాస్టర్ లంచ్ కొడుకులు కదరా. మా దేవుడు గొప్ప, మా దేవుడు మీకోసం రక్తం గడిచాడు, మా దేవుడు మీకోసం వీర్యం గడిచాడు, మా దేవుడు మీకోసం ఉచ్చబోసాడు. నా కొడక ఊరంతా తిరిగేది ఆలంజ కొడుకులు మా దేవుడు గొప్ప అని రాధా మనోహర్ దాస్ అన్నారంట. నీ దేవుడు గొప్ప ఎక్కడన్నాడు రా భోసుడికే? ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇటు చూడండి, ఈ నా కొడుకు వీడికి క్రిస్టియన్స్ అంటే పడదు, వీడికి ముస్లిమ్స్ అంటే పడదు, కానీ వీడు ఆస్ట్రేలియా పోతాడు వీడు. ఒరే భోసుడికే నా కొడక, ఆయనకి క్రిస్టియన్స్ అంటే పడదు ముస్లిమ్స్ అంటే పడదు అంటున్నావు రా. నీకెవరు పడుతున్నారా? నువ్వు నాస్కుడిగా ఎందుకు చెప్పుకుంటున్నారా? నువ్వు నాస్కుడిగా ఎందుకు మారేవరా? ఏ మతాలు నమ్మవు కదా నువ్వు, ఎవరు ఏ మతాలు పడవు కదా నీకు కదా ప్రేక్షకులు. నీకు కూడా ఏ మతాలు పడవు కదరా గాడిదలంజా కొడక. మళ్ళీ నువ్వు ఈ నాస్కుడు అనేది ఎందుకు అయ్యావు? అవరా భూషుడికి లత్కోర్ నా కొడక చెప్పరా. ఆస్ట్రేలియన్ మీ అమ్మ మెండుగా అందా? అవరా భూషుడికే క్రిస్టియన్ వాళ్ళదే. ఏం క్రిస్టియన్ వాళ్ళు కట్టారు అక్కడ? క్రిస్టియన్స్ ఒకటే ఉన్నారు అక్కడ, ఇంకా గాడిద కొడక. ఆస్ట్రేలియాలో క్రిస్టియన్స్ ఒకటే ఉన్నారంటరా భూషుడికే. హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని మతాలు వస్తున్నారు అక్కడ. క్రిస్టియన్ దేశం ఎలా అవుతుందిరా భూషుడికి? అది భారతదేశం హిందువులది. మళ్ళా భారతదేశం సెక్యులర్ ఎలా అయిందిరా? అక్కడ కూడా సెక్యులర్ అందరూ ఉంటారు కదా. ఈ నా కొడుకు అది క్రిస్టియన్ దేశం అయితే ఒప్పుకుంటాడు ఆస్ట్రేలియా, కానీ భారతదేశం మాత్రం హిందూ దేశం అయితే ఒప్పుకోడు. ఈ లుచ్చా నా కొడుకు, ఈ భూషుడికే నా కొడుకు, ఈ లత్కోర్ లుచ్చా నా కొడుకు. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఏం జన్మరా మీది? పెంటగాని మీద ఆవు పేడ రాస్తానని చెప్పిన ఈడి చదువు సంధ్యలేని సన్నాసి నా కొడుకు ఈడు చెప్పే మాటలకి నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్తాను. ఇప్పుడు దాకా వీడియోలో ఇది ఇంట్రడక్షనే, దిస్ ఇస్ జస్ట్ ఇంట్రడక్షన్. వినండి, ఇది ఇంట్రడక్షన్. మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు ఏంటి అన్న ఇలా తిట్టేస్తున్నానని. ఇంక ఇట్లా స్టార్ట్ చేయలే. ఇంకా నేను చెప్తాను చూడండి. వీడిని ఆస్ట్రేలియా పాపం అడుగు తినే యదవని ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళారు ఎవరో. ఈ అడుగు తినే యదవని వీడిని ఆస్ట్రేలియాకి తీసుకెళ్తే అక్కడ ఈడికి చదువు సందలేని సన్నాసి నా కొడుక్కి పొద్దున్న లెగిస్తే పేడ తినే ఈ పెంట నా కొడుక్కి వీడికి ఆదివాసీస్కి అక్కడ భిక్షాటన చేసుకునే బెగ్గర్స్కి తేడా తెలియని బెగ్గర్ నా కొడుకీడు. చూడండి నేను చెప్తాను. అక్కడ ఈడు ఆస్ట్రేలియా వెళ్ళాడా? అరే నీకు ఆస్ట్రేలియాలో ఏం పంట? నీకు ఆస్ట్రేలియాలో రే భోసుడికే నా కొడుక, లత్కోర్ నా కొడుక, నువ్వు ఎవరు అడగడానికి? నువ్వు నాస్తికుడు అన్నావు కదరా. నాస్తికునికి భారతదేశంలో ఏం పని రా లుచ్చా నా కొడుక? నాస్తికుల దేశం ఏది? చైనా నాస్తికులు కదా వాడు. అక్కడ వెళ్ళిపోవాలి నువ్వు. దొంగ నా కొడుక, నువ్వు నాస్తికుడు. మా భారతదేశం మతాలు ఉన్న దేశాన్ని నువ్వు ఎందుకున్నావురా భోసుడికే నా కొడుక, లత్కోర్ లుచ్చా నా కొడుక. అవరా పెంట తినే
సోడా బుడ్డి సాలేనా గాడిది కొడక కదా ప్రేక్షకులు, కరెక్టా? ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎరా ఆస్ట్రేలియాలో నీకేం పనిరా లోఫర్ నా కొడక? నువ్వు క్రిస్టియన్స్ నమ్మవు కదరా, నువ్వు క్రిస్టియన్ దేవుళ్ళు నీకు ఇష్టం లేదు కదరా. మరి మొత్తం కంట్రీ అంతా కూడా క్రిస్టియానిటీని పాటిస్తున్న ఒక కంట్రీలోకి, ఆ క్రిస్టియన్ కంట్రీలోకి నువ్వెందుకు వెళ్ళావురా? జాకెట్లు ఎందుకు వేసుకున్నావురా చచ్చు నా కొడక? ఒరే లుచ్చా భూషుడికి లత్కోర్ నా కొడక, చొచ్చు నా కొడక, అక్కడందరూ క్రైస్తవులు ఉన్నారా? ఆయన నువ్వెవడు అడగడానికి? మళ్ళీ భారతదేశంలో హిందువులు ఉన్నారు కదా, మెజారిటీ హిందువులు ఉన్నారు కదా, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావురా? నువ్వు నీకేం పని రా? మరి ఇక్కడ నువ్వు మతాలు నమ్మినప్పుడు నాస్తికుడుగా నువ్వు ఇక్కడ ఎందుకు బతుకుతున్నావురా? భౌసుడికే చైనా వెళ్ళిపోరా, నాస్తికులు ఉన్న దేశంకి వెళ్ళిపోరా. మళ్ళీ నువ్వు ఇక్కడ దేవుడు నమ్మే దేశంలో నువ్వు ఎందుకున్నావురా భౌసుడికి? అక్కడ క్రిస్టియన్ నమ్మితేనే పోవాలనా? పోనరా, మరి మా దేశం ఎందుకున్నాడు క్రిస్టియన్స్ ఎవరా భూషుడికి? అందరు క్రిస్టియన్ దేశంలో ఉండొచ్చు కదరా. భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నారు, హిందువులు దేశం ఇది. మీరు ఇక్కడ ఎందుకు అడుక్కుని తిన్నుకున్నారా? అవరా ఏం వంగబెట్టి దించుకున్నారా? ఎందుకున్నారా? సాలేగా చెప్పవే రెండికి అవలాద్. జాకెట్ ఏంట్రా ఈ లోఫర్ నా కొడుకు? మళ్ళీ బాంబర్ జాకెట్ అని తెలుసొచ్చలేదు. నువ్వు వేసుకునేది బాంబర్ జాకెట్ అంటారా? బాంబులు వేసుకొని బతికే నా కొడక. ప్రేక్షకులు వీరికి ఎక్కడో బాగా కాలిందని అనుకుంటాను నేను. ఈ రాధా మనోహర్ దాస్ గారు బాగా పెట్టాడు దీనికి వాత. దీనికి ఎక్కడో జగ్గి డిస్టర్బ్ అయ్యి డగ్గి కాలిపోయింది దీనికి. అందుకోసమే లేనిపోని మాటలన్నీ ఆడుతున్నాడు, వేస్ట్ మాటలన్నీ ఆడుతున్నాడు. ఒరే లత్కోర్ నా కొడక, అది బాంబర్ జాకెట్ అయినా కానీ ఏ జాకెట్ అయినా కానీ రా, నీకు అన్నాడా ఇది బాంబర్ జాకెట్ కాదని రాధా మనోహర్ నీకు అన్నాడు ఏంట్రా బోసుడికి? నీకెందుకురా? నీకెందుకు రాధా మనోహర్ దాస్ నీకు అన్నాడా ఇది బాంబర్ జాకెట్ కాదు అని అన్నాడేంట్రా బోసుడికి? అది బాంబర్ జాకెట్ అంటారు రాధా మనోహర్ దాస్ అంటున్నావు కదరా. ఎంత కాలిందరా నీకు? రాధా మనోహర్ దాస్ నీ ఎక్కడ కాల్చాడా నిన్ను? అంతగా డిస్టర్బ్ అయ్యామంటారా బోసుడికి? లుచ్చ లత్కోర్ నా కొడక. నాకు చాలా చాలా నవ్వు వస్తుందిరా నేను చూస్తుంటే. అవరా యూసఫ్గా రే బైబిల్ అంతా లంజలే ఉంటారు కదా, చెప్తానే ఉంటారా బోసుడికి? బైబిల్ అంతా లంజలే కదా, క్రిస్టియన్ దేశంలో అంతా లంజలే అనమాట, అర్థమైందా? సో ఆ లంజలు ఏమంటే మన భారతదేశంలో ఉన్న రాధా మనోహర్ దాస్ మీద ఇష్టపడ్డారన్నమాట. అందుకే పిలిచారన్నమాట వాళ్ళు, రాధా మనోహర్ దాస్ వన్ టైమ్ ఐ టేక్ యూ అనికేసి అడిగారన్నమాట అక్కడ బైబిల్లో ఉన్నవాళ్ళు. అందుకోసమే వెళ్ళాడురా. అక్కడ ఎర్రగా బుర్రగా పొడుగ్గా ఉంటారు కదా, అక్కడ వేసుకోవడానికి వెళ్ళాడన్నమాట రాధా మనోహర్ దాస్. నీకు వచ్చి నొప్పి ఏంటరా? ఓహోహో నన్ను పిలవలేదానా? మరి నువ్వు నేను పిలవాలంటే రాధా మనోహర్ దాస్ లెక్క నువ్వు అందంగా ఎర్రగా బుర్రగా ఉండాలి కదరా. నువ్వు నల్ల పందిలా ఉంటావు, ఈ వయసుకే ఇంత లావు సోడా బుడ్డి గ్లాసులు పెట్టుకుంటావు, ఆ గడ్డము ఆ ఎంటికలు, నీ కోడి కాళ్ళు కోడి చేతులు, నీ బాడీ విషయం అంటే ఏడ్స్ వచ్చినోడు లేక ఉంటావు నువ్వు. నిన్ను ఎలా పిలుస్తారా అంటే రాధా మనోహర్ దాస్ని పిలిచారు వాళ్ళు బైబిల్ ఉన్న లంజలు, నన్ను పిలవలేదానికేసి ఇంక కడప మంటలు వేసింది అనమాట కదరా. అర్థమైంది లేరా నీ కడప మంట నాకు? సో ప్రేక్షకులు మీరేమంటారు? నిజమే కదా నేను చెప్పింది నిజమే కదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్ తెలియజేయండి. మళ్ళీ ఈ లుచ్చా లత్కోర్ నా కొడుకుకి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దర్వేతామండి. అప్పటి వరకు చూస్తుండే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.